మహా తేజశ్శాలి అయిన హనుమంతుడు రావణుని అంతఃపురాల్లోనూ, పానశాలల్లోనూ, పడకటిళ్లలోనూ కనిపించిన స్త్రీనల్లా నిశితంగా పరిశీలించి చూశాడు. అట్లా పరాయి స్త్రీలను, అందునా వారంతా రతికేలిలో ఉన్నప్పుడు, మద్యం మత్తులో ఉన్నప్పుడు చూడటం వల్ల ఏదైనా ధర్మహాని కలుగుతుందా అని మనసులో సందేహపడ్డాడు. అయినా వారెవరినీ అనుభవించాలని కోరిక తనలో కలగనూ లేదు, తానా దృష్టితో చూడనూ లేదు అని సంతృప్తి పడ్డాడు. బుద్ధిమంతుడైన హనుమంతుడు సీతాదేవిని గుర్తుపట్టడం కోసమే అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడే కాని హనుమంతుని మనస్సు ఎన్నడూ అన్యమనస్కం కాలేదు. మనస్సు చంచలం కాదు. నేను చేసిన దాంట్లో అధర్మం ఏమీ లేదు, నేను ఇట్లాగే చెయ్యాలి అని మనస్సు స్థిరపరుచుకున్నాడు. ఎందువల్లనంటే సీతాదేవిని చూడాలంటే స్త్రీలలోనే వెతకాలి కాని ఆడలేళ్ల గుంపులో వెతకం కదా. అందువల్ల తాను నిష్కల్మషమైన మనస్సుతో సీతాదేవి కోసం ఏకాగ్ర చిత్తంతోనే రావణుని అంతఃపురం